బిగ్ బాస్ ఇది జెన్యూన్ రిజెక్షనా లేక టీఆర్పీ గేమా? తెలుగు బిగ్ బాస్కి కాంట్రవర్సీ కొత్త ఏం కాదు, కానీ ఈసారి అగ్ని పరీక్ష మొదలైనప్పటి నుంచే ఊహించని స్థాయిలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఉప్పల్ బాలు రిజెక్షన్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ చూస్తేనే విషయం ఎంత హాట్గా ఉందో అర్థమవుతుంది. ఐఓ ట్రాన్స్జెండర్, యు ఆర్ ప్రొవైడింగ్ చీప్ ఎంటర్టైన్మెంట్. నిజంగా నీకు ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్నారని నమ్ముతున్నావా? నిన్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలి? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఆడియన్స్లో ఒక పెద్ద డౌట్ క్రియేట్ చేశాయి. ఇది నిజమైన రిజెక్షనా లేక టీఆర్పీ కోసం చేసిన పర్ఫెక్ట్ కాంట్రవర్సీయా? ఎందుకంటే గత కొన్ని సీజన్స్లో కూడా కాంట్రవర్సీలో ఉన్న చాలామంది, శేఖర్ బాషా గారు, దివ్వెల్ మాద్రి గారు, సృష్టి వర్మ గారు, రమ్య మోక్ష గారు, ఇలాంటి వాళ్ళు బయట కాంట్రవర్సీ అయిన తర్వాత బిగ్ బాస్లో కనిపించారు. ఇక్కడ మనం వాళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి బిగ్ బాస్లో కనిపించారు అని మనం చెప్తున్నాము. కాంట్రవర్సీ ఇట్ సెల్ఫ్ బిగ్ బాస్కి కాంటెంట్గా మారుతుంది. కాంటెంట్ అంటే టీఆర్పీ, టీఆర్పీ అంటే రేటింగ్స్. అందుకే ఇప్పుడు ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న, ఉప్పల్ బాలు లాంటి కంటెస్టెంట్స్ని రిజెక్ట్ చేయడం నిజంగా జెన్యూన్ రిజెక్షనా లేక ముందుగా కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాని తర్వాత షోకి హైప్ తీసుకురావడమా? అయితే ఇంకొక సైడ్ కూడా ఉంది. బిగ్ బాస్ అంటేనే నెగిటివిటీ, రిజెక్షన్, క్రిటిసిజం, ఫైట్స్, ఎమోషనల్ ప్రెషర్. ఆ హౌస్లో 100 days సర్వైవ్ అవ్వాలి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. కాబట్టి కంటెస్టెంట్స్ని టఫ్ క్వశ్చన్స్ అడిగితే టెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఒకరిని టెస్ట్ చేయడం వేరు, అవమానించడం వేరు కదా. గత 4 రోజులుగా కంటెస్టెంట్స్ కంటే జడ్జెసే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నారు. మీడియా మొత్తం ఈ కాంట్రవర్సీ గురించే మాట్లాడుతుంది. ఆడియన్స్ కూడా అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి ఇదంతా టీఆర్పీ స్ట్రాటజీ అయితే బిగ్ బాస్ గేమ్ ఆల్రెడీ వర్క్డ్. కానీ నిజంగానే జెన్యూన్ రిజెక్షన్ అయితే అలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడగడం నిజంగా అవసరమా? మీకేమనిపిస్తుంది? జెన్యూన్ రిజెక్షనా లేక టీఆర్పీ కోసం ఆడిన మాస్టర్ గేమా? కామెంట్లో మీకేమనిపిస్తుందో చెప్పండి.